ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది. చినరాజప్ప మాజీ హోంమంత్రి ఇంటి దగ్గర ఆందోళన చేశారు. ఎవరు? కల్లుగీత కార్మికులు. ఎందుకంటే కల్లుగీత కార్మికులు మనకి తెలుసు, గోదావరి జిల్లాలో ఏంటి అన్ని జిల్లాల్లో కూడా వెళ్తున్నప్పుడు హైవేల పక్కన లేదా ఆర్ఎన్బి రోడ్ల పక్కన ఎక్కడో తాడి చెట్లు ఉన్నటువంటి చోట్ల, కొబ్బరి చెట్లు ఉన్నటువంటి చోట్ల, ఎక్కువగా తాడి చెట్లు ఉన్నటువంటి చోటే, మర్రి చెట్టు తాడి చెట్టు ఇట్లాంటివి ఉన్నటువంటి చోట్ల రోడ్డు పక్కన చిన్న పాకలాగా పెట్టేసేసుకుని అక్కడే కళ్ళు పాకలు పెడతారు. వెళ్ళేటటువంటి వాళ్ళు అక్కడ కళ్ళు తాగొచ్చు. దాంతోపాటుగా నంచుళ్ళు గించుళ్ళు కొంచెం మీద పెడతారు. దాని మీద బతికేస్తుంటారు చాలామంది. కొన్ని చోట్ల అక్కడక్కడ ఈ మద్యం కూడా అక్కడ కావాలంటే అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రభుత్వాలు ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ వాళ్ళు అట్లాంటివి ఆపుతుంటారు. అయితే ఇప్పుడు కల్లుగీత కార్మికులకు సంబంధించి ఓ పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైన్ షాపుల దగ్గర విపరీతం, ఆ తర్వాత వాళ్ళు ఆ విపరీతమైన డబ్బులు భరించలేక బెల్ట్ షాపులు పెట్టడం చూస్తున్నాం. ఈ బెల్ట్ షాపుల వల్ల ఈ కల్లుగీత కార్మికుల వల్ల కావట్లేదు. వీళ్ళు అంత డబ్బులు పెట్టుకోలేరు. ఒకళ్ళు 5 లక్షలు అట్టిచ్చి అది పెట్టుకోలేరు. అంత ఉంటే అసలు వీళ్ళు కళ్ళు అమ్ముకోవాల్సిన కర్మ లేదు. అలాగని వీళ్ళు ఉట్టి కళ్ళు అమ్ముతుంటే వచ్చి కొనేవాళ్ళు లేకుండా పోయారు. దాంతో వీళ్ళు వెళ్ళి ఇప్పుడు చినరాజప్ప ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. చినరాజప్ప లేదు మీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇది సాధ్యమా? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇది కొత్త తరహా పోరాటం అన్నమాట.